వాళ్ళ నిర్లక్ష్యం, ప్రమాదవశాత్తు ఏదో జరిగిపోయింది అనుకుంటే పర్వాలేదు, కానీ నిర్లక్ష్యానికి కార్మికులు బలి ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. మరి వారు చెప్తున్నట్టుగా ఇది నిర్లక్ష్యమేనంటారా? అయితే క్రమక్రమంగా అక్కడ ఉద్యోగస్తులందరినీ కూడా తగ్గించేయటం, మరమ్మతులన్నిటినీ కూడా సకాలంలో చేయకపోవటం, ఆ తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పుడు ఏదో చేయటం అనేది మరి అక్కడ ఇందాక మాట్లాడినటువంటి ఆ టెక్నికాలిటీస్ అసలు అవన్నీ వాస్తవంగా ఏం జరిగి ఉంటుంది అంటారు? ఏం జరుగుతుంది ప్రస్తుతం? దీన్ని ఎలా నిజంగా అయితే వాళ్ళు దాన్ని ఏదన్నా డ్యామేజ్ కంట్రోల్ చేయాలి అంటే తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలు ఏంటని చెప్పేది తప్పు లేదు అని చెప్పేశారండి. ఏమంటారు? విజయబాబు గారికి, మోహన్ గారికి సార్ నమస్కారం. 99 ప్రేక్షకులు మొత్తానికి కూడా. సార్ యాజ్ యూ సెడ్, అంటే దాదాపు ఒక 18 years నేను మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై ఇంజనీరింగ్ మెకానికల్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ట్రైనీగా మెధానీలో జాయిన్ అవ్వడం జరిగింది. మెధానీ ఈజ్ ఏ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్. ఇది టోటల్ మెటలర్జికల్ ప్లాంట్. ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏంటంటే ఓన్లీ ఇట్ మేక్స్ ఓన్లీ ఐరన్. బట్ మా దగ్గర డిఫరెంట్ మెటీరియల్స్ అన్ని కూడా టైటానియం కానీ, మ్యారేజింగ్ స్టీల్ కానీ, లేకపోతే సూపర్లైజ్తో ఉన్నటువంటి 304 స్టీల్స్, స్పెషల్ స్టీల్స్, ఇస్రోలో వాడేవి, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా బాడీలో మనం వాడుకునే టైటానియం మెటీరియల్స్, తర్వాత హార్ట్ సంబంధించినటువంటి అనేకమైన మెటల్స్ కూడా మనం తీస్తూ ఉంటాం. అయితే ఇక్కడ నేను మీ ముందు ఒక అంశాన్ని, అక్కడ మనకి ఒక తారాజులాగా కనబడుతున్నటువంటి ఆ మెరుపు ఏదైతే ఉంటుందో దట్ ఈస్ క్రేన్ సార్. క్రేన్, అది క్రేన్, కాలిపోతున్న క్రేన్, అది కాలిపోతున్న క్రేన్. ఆ క్రేన్ ఏం చేస్తుందంటే, నార్మల్గా నేను సార్ 17 years నేను మెయింటెనెన్స్లో పనిచేశాను. మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ ఆల్ బ్లాస్ట్ ఫర్నెసెస్, ఆర్క్ ఫర్నెసెస్ అండ్ వ్యాక్యూమ్ ఫర్నెసెస్. వీటన్నిటిలో అంటే దాదాపు ఒక షిప్లో 1 కోటి రూపాయల మెటీరియల్ మేము మెల్ట్ చేసి, పోర్ చేసి బయటికి ప్రొడక్షన్లోకి ఇచ్చేస్తుంటాం. అంటే ప్రతి మెల్ట్ ఎలా ఉంటుందంటే, ఒక ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ 75% రావడం కోసం ఎంత జాగ్రత్తగా ఒళ్ళంతా దగ్గర పెట్టుకొని పనిచేస్తాడో, ఆ షిఫ్ట్లో ఉండేటువంటి మెల్ట్ తీసే కార్మికులు కూడా, ఇంజనీర్స్ కూడా, సూపర్వైజర్స్ కూడా అంతే అటెన్షన్ తోటి అక్కడ పనిచేస్తారు. బికాస్ నాట్ ఓన్లీ కాస్ట్, ది సెకండ్ వన్ ఈజ్ the temperature of the molten material near about 1300 degrees to 1500-1600 degrees centigrade. Yes, nenu kuda 1600 degrees. Normally it varies, sir. Cheptunnaru. It varies according to the material conditions. So say for example it is 1500 to 1600 degrees centigrade material. దీన్ని బ్లాస్ట్ ఫర్నెస్ లో మనకు ఉన్నటువంటి ఒక 3 మెటీరియల్స్ ఇక్కడ స్టీల్ తయారు చేయడం కోసం ఐరన్ ఓర్ ఒకటి ఉంటుంది, తర్వాత కోక్ ఒకటి ఉంటుంది, తర్వాత లైమ్ స్టీల్ ఒకటి ఉంటుంది. ఈ మూడింటినే మనం ఫర్నెస్ లో పెట్టి డిఫరెంట్ ప్రాసెస్ లో దానికి గ్యాస్ ఒక చోటు నుంచి, తర్వాత ఎయిర్ ఒక చోటు నుంచి ఇచ్చి ఇగ్నైట్ చేసి ఆ ఫర్నెస్ లో దాదాపు ఒక 7-8 గంటలు మనం దాన్ని మెల్ట్ చేస్తాం. ఈ మెల్ట్ చేసే క్రమంలో ఏమవుతుందంటే సార్, ఈ మెల్టింగ్ అయిన తర్వాత జరిగే కార్యక్రమంలో జరిగినటువంటి యాక్సిడెంట్ ఇది. ఐ టెల్ యూ వెరీ క్లియర్లీ, మెల్టింగ్ జరిగేటప్పుడు అక్కడ ఫర్నెస్ ఆపరేటర్స్ ఉంటారు. ఇక్కడ నాకు తెలిసి ఫర్నెస్ ఆపరేటర్స్ ఉన్నారా లేరా ఈ చనిపోయిన వాళ్ళు ఒకటి కావాలి. నార్మల్గా ఆ ఫ్లోర్ లో పడినటువంటి మోల్టన్ మెటీరియల్, మెటల్ ఏదైతే ఉందో, లిక్విడ్ మెటల్ ఏదైతే ఉందో, అక్కడ దాదాపు ఒక 8 మంది అక్కడక్కడే బూడిద చేసేసింది. ఇంకొక 6-7 మంది హాస్పిటలైజ్ అయ్యారు. వాళ్ళలో ఒక అతను పాపం నిన్న చనిపోయినట్టున్నాడు. రిమైనింగ్ పీపుల్ కండిషన్ ఆల్సో వెరీ బ్యాడ్ ఇట్ సీమ్స్. ఎందుకంటే 90% ఆఫ్ ద బోన్స్ అని చెప్తా ఉన్నారు. 90% అంటే సార్ బాడీలో 40% అనుకునే మన అనుమానం. సో ఇది వాళ్ళు ఏదో హాస్పిటల్లో చేరుంటుందో జరుగుతూ ఉంది. సో ఫర్నెస్ ఆపరేటర్ నార్మల్లీ హీ టేక్స్ మ్యాక్సిమం కవర్, ఐ మీన్ మ్యాక్సిమం సేఫ్టీ ఇవన్నీ తీసుకొని వాళ్ళు చేసే క్రమంలో ఫర్నెస్ నుంచి మెటీరియల్ని, మెల్టెడ్ మెటీరియల్ని ల్యాడర్లోకి టర్న్ చేస్తాం. ఆ టిల్ట్ చేసేటప్పుడు ఇక్కడ కూడా చాలా కేర్ఫుల్గా, ఆ టిల్టింగ్ అప్పుడే ఫర్నెస్ లో నుంచి మెటీరియల్ వచ్చి ల్యాడర్లో పడేటప్పుడు ఇక్కడ ఫ్లేమ్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇందాక ఒక అంశం, ఈ ల్యాడర్లో ఏమన్నా మనం రిన్సింగ్ చేసినప్పుడు ఆ మెటీరియల్ మొత్తం, లిక్విడ్ మెటీరియల్ మొత్తాన్ని కూడా కింద ఏమన్నా గ్యాసెస్ ఉంటే దాన్ని కార్బన్ తోటి మనం ఏం చేస్తామంటే గ్యాస్ని పంపించేసి స్టిర్లింగ్ చేస్తాం. ఇట్లా మొత్తం తిప్పినట్టు, కొండలో పెరుగులు కానీ మజ్జిగ చేయడం కోసం ఎలా తిప్పుతాం, కవ్వం పెట్టి తిప్పినట్టుగా. సో చేసే క్రమంలో ల్యాడర్, ఫర్నెస్ నుంచి ల్యాడర్లోకి మెటీరియల్ వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం. విత్ షూ కానీ, సేఫ్టీ షూ కానీ, హెల్మెట్ కానీ, డ్రెస్ కానీ, ఇవన్నీ కూడా ఉండాల్సిన అవసరం. అయితే అక్కడ ఏ ప్రమాదం లేదు. ఫర్నెస్ నుంచి ల్యాడర్లోకి మెటీరియల్ వచ్చేసింది. ల్యాడర్ నుంచి ఒక క్రేన్ ఆపరేటర్ క్రేన్ తీసుకొని వస్తాడు. ఈ క్రేన్ ఒక చైన్ తోటి ఉంటుంది.
ఆ 2 హుక్స్ తీసుకొని ladder ని మన పొజిషన్ లోకి తీసుకొని మళ్ళా దాన్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ ట్రాన్స్ఫర్ చేసే దగ్గరే నాకు తెలిసి ఆ క్రేన్ చూడండి మొత్తం తగలబడిపోయింది. అక్కడి నుంచే మోల్టన్ మెటల్ మొత్తం కూడా లిక్విడ్ మెటల్ పోర్ అయిపోయింది, అది బయటకు ఎక్స్పోజ్ అయిపోయిందని చెప్తున్నారు. ఎక్స్పోజ్ అయ్యి కింద పట్టడానికి కారణం ఏమైంటుంది? ఇక్కడ హీర్ ఇస్ ద క్రక్స్. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మెయింటెనెన్స్ ఆ క్రేన్ ఆపరేటర్ ని ఆయన ఉన్నాడు లేదో తెలియదు, ఎవరు చెప్పట్లా. చనిపోయిన కార్మికులు వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఎవరు చెప్పలేదు ఇప్పుడు దాకా. దానిలో క్యాజువల్ ఎంప్లాయీస్ ఎంతమంది, రియల్ ఆపరేటర్స్ ఎంత, ఫర్నేస్ ఆపరేటర్స్ ఎంతమంది, క్రేన్ ఆపరేటర్ ఉన్నాడా, లేకపోతే ఫ్లోర్ లో ఉండేటువంటి షిఫ్ట్ ఇంజనీర్ ఉన్నాడా, లేకపోతే షిఫ్ట్ ఇంజనీర్ తోడుగా వాళ్ళ బాస్ ఎవరైనా మేనేజర్ ఉన్నాడా, ఇవన్నీ కూడా ఇంకా చెప్పలేదు, సరిగా చెప్పట్లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వెన్ ఐ కాల్ టు సంబడి, నా కలీగ్స్ మిధానిలో పనిచేసిన వాళ్ళు అంతకుముందు మెటీరియల్స్ లో ఉన్నటువంటి వాళ్ళని నేను కొంతమందిని ఫోన్ చేసి కనుక్కుంటే స్టీల్ ప్లాంట్ లో వాళ్ళు చెప్పినట్టు రీజన్స్ ఏమున్నాయంటే మొత్తం కూడా మెయింటెనెన్స్ అనేది ఈ ప్లాంట్ కి లేకుండా పోయింది. ఇది మెల్ట్ షాప్ 2 అంటాం సార్. నార్మల్ గా మెల్ట్ షాప్ 1, 2, 3, 4 ఇలా కెపాసిటీని బట్టి ఉండిపోతూ ఉంటాయి. సో ఈ మెల్ట్ షాప్ లో జరిగినటువంటి అంశం ఏంటంటే అక్కడ ఫర్నేసెస్ కానీ లేకపోతే అక్కడ ఉన్న రోలర్స్ కానీ, అది కోల్డ్ రోలింగ్ లేకపోతే హాట్ రోలింగ్ ఈ విధంగా కొంత రోల్ చేసుకునే టైంలో వాటికి కూడా ఎక్కడ మెయింటెనెన్స్ అనేది చాలా పూర్ మెయింటెనెన్స్ ఉందట. దీనికి ఎవరు కారణం? ఖచ్చితంగా మేనేజ్మెంట్ కారణం. సేఫ్టీ సరిగా లేకపోతే సేఫ్టీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. ఈ సేఫ్టీ డిపార్ట్మెంట్ దానికి ఒక ఆల్మోస్ట్ డైరెక్టర్ దగ్గర నుంచి జనరల్ మేనేజర్ దగ్గర నుంచి కింద దాకా చాలా మంది మ్యాన్ పవర్ ఉంటారు. వీళ్ళందరూ కూడా సరిగా దాన్ని సేఫ్టీ మెటీరియల్